ఈ రోజు నేను ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నా. సారీ, పాత విషయాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నా. అదేంటంటే మన దగ్గర కంటెంట్ లేకపోవచ్చు, లాజిక్ లేకపోవచ్చు, కానీ పేషెన్స్ మాత్రం పీక్స్ లో ఉండాలి. ఇప్పుడు చెప్పబోయే ట్రెండ్ చూస్తే పేషెన్సే పేషెంట్ అయ్యేలా ఉంటది. సో ఈ సిచ్యువేషన్ మనకు రాకముందే మనమే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేద్దాం. మరి ఇంకెందుకు లేటు, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ వేసుకోండి. నేను వెళ్ళి ఆ బ్యాచ్ నేసుకుంటా. ఇన్స్టాగ్రామ్ ట్రెండ్స్ అంటే తెలుసు కదా, ఒకడు లాజిక్ లేకుండా ఏదో మొదలు పెడితే మిగతా లోకమంతా దాన్నే పట్టుకుని గొర్రెల్లాగా ఫాలో అవుతూ ఉంటారు. మొన్నటి దాకా డాన్స్ లిప్ సింక్ లు చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు మార్కెట్ లోకి ఒక కొత్త బ్యాచ్ వచ్చింది. వీళ్ళు ఫాలోవర్స్ కోసం ఏం చేస్తున్నారో తెలుసా? చూడండి. Day 1 of digging a hole with a spoon. 1 spoon for every follower. Today we have 1 follower. So 1 spoon today. Subscribe for day 2. ఈ రోజు ఒక ఫాలోవర్ ఉన్నాడు కాబట్టి ఒక స్పూన్ మట్టి తీసాడంట. డే 2 కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలంట. ఏంటి దీనికి కూడా ఫాలో కొడతారా అని మనం అనుకుంటాం, కానీ కొట్టారు మామ. ఏదో ఒకళ్ళో ఇద్దరో కాదు, 160K ఎర్రి పుష్పాలు కొట్టారు. ఏంది ఇదే? మళ్ళీ ఇదంతా కొన్ని సంవత్సరాలు కష్టపడితే వచ్చింది కాదు, జస్ట్ 11 రీల్స్ కే వచ్చేసారు. మళ్ళీ ఆ వ్యూస్ చూడండి, 3M 4M 2M. రే ఏంట్రా ఇది? వాడు దోలెక్కి స్పూన్ తో మట్టి తీస్తే మీరెందుకురా ఫాలో అవుతున్నారు? పోనీ వాడేమైనా అలా తవ్వి ట్రెజర్ కనిపెడుతున్నాడా, లేదా అక్కడ బోరేసి ఆ ఊరోళ్ళందరికి నీళ్లు సరఫరా చేస్తున్నాడా? అసలు 160K ఫాలోవర్స్ అంటే 1,60,000 స్పూన్స్ మట్టి. అంటే వీడు కాంటెంట్ క్రియేటర్ కాదు, పార్ట్ టైం లో JCB లా తయారవుతున్నాడు అనమాట. Day 7 of digging a hole with a spoon. 1 big spoon for every 5 followers. Today we have 150,000 followers. Yeah, boy. It equals 30,000 spoon. Let's go. బాగుందిరా, చాలా బాగుంది. ఒక పని చేయండి, మీరు అన్ఫాలో కొట్టొద్దులే గానీ కొత్త ఫాలోవర్స్ ని తీసుకురండి. అదేంటి సార్ అలా మాట్లాడతారు? ఇప్పుడు నేను ఈ చెత్త కంటెంట్ ని ఎంకరేజ్ చేయట్లేదు. కనీసం ఫాలోవర్స్ వస్తే ఈ గుంత సైజ్ 6 అడుగులన్నా అవ్వుద్ది. అప్పుడు ఏదో ఒక రోజు వీడు అందులో పడకపోతాడా, మనకి దరిద్రం వదలకపోతుందా అని చిన్న ఆశ అంతే. चम्मच से नदी खाली करने का है डे 1। तो आज हमारा 1 फॉलोवर है, तो हम 1 चम्मच पानी बाहर निकालेंगे। దీనమ్మా వ్యూస్ ఏంట్రా 55M. అసలు ఏం చేశాడ్రా వీడు? చెరులో నుంచి చెంచా నీళ్లు తీసి పక్కన పోసాడు. దీనికి 27K ఫాలోవర్సా? కంటెంట్ చెయ్యండిరా అంటే క్రింజ్ చేశాడు. ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథం కి ఏం పిచ్చి పట్టిందో కానీ ఇలాంటి వాళ్ళకే వ్యూస్ ఎక్కువ ఇస్తుంది. వీడికి రీచ్ వచ్చినందుకు కూడా నాకు బాధ లేదు, కానీ వీడి చేసే పిచ్చి పనులను చూసి వావ్ వాటే హార్డ్ వర్క్ అంటూ లైకులు కొట్టి ఫాలో అవుతున్నారు చూడండి. నిజంగా మీ కొత్తకి దన్నంరా బాబు. दोस्तों अभी मेरी इस आईडी पर सिर्फ 1 फॉलोअर्स है, तो मैं इसको 1 थप्पड़ मारूंगा. जैसे मेरी इस आईडी पर 10,000 फॉलोअर्स होंगे तो मैं इसको 10,000 थप्पड़ मारूंगा. फॉलो मत करना वरना मैं बहुत मार खाऊंगा. వీడి ఫ్రెండ్ ని చంప మీద కొట్టాడు. ఇప్పుడు వీడి గోల్ ఏంటంటే ఎంత మంది ఫాలో అయితే అన్ని లెంపకాయలు ఇస్తాడంట. విచిత్రం ఏంటంటే ఈ రీల్ 2.3 మిలియన్ వెళ్ళింది. జరిగేదే ఒక లత్కోర్ ట్రెండ్, మళ్ళీ వీళ్ళు దాని మీద రీల్స్ చేయడం. మరి లేకపోతే ఆ క్రియేటివిటీ ఏంట్రా బాబు? ఇన్నాళ్ళు ఫ్రెండ్ అంటే సపోర్ట్ అనుకున్నా, కానీ వీడి దగ్గర పంచింగ్ బ్యాగ్ అన్నమాట. రే నీకు ఫాలోవర్స్ కావాలంటే నీ పర్ఫార్మెన్స్ చూపించు, అంతేగాని నీతో పాటు తిరిగే వాడిని ఎర్రి పప్పని చేసి కొట్టడం కాదు. బ్రో వాడిని నేను నిజంగా కొట్టలేదు బ్రో, ఇదంతా ఫేక్ బ్రో. ఆహా, అయితే ఫేక్ వీడియోస్ చూపించి రియల్ ఫాలోవర్స్ ని దొబ్బేస్తున్నావా? ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? ఇప్పుడు ఈ కొట్టుకునే ట్రెండ్ నార్త్ నుంచి మన తెలుగు స్టేట్స్ కూడా పాకింది. హే గాయ్స్, ఇదైతే డే 1. ఆహా, నాకు ఎంతమంది అయితే కొత్త ఫాలోవర్స్ ఎంతమంది అయితే కొత్త ఫాలోవర్స్ వస్తారో అన్ని దెబ్బలు మా ఫ్రెండ్ గారికి కొడతా. స్పూన్ తో మట్టి తవ్వుకోవటం, చెంపల మీద కొట్టుకోవటం బాంద్రా మీ చెత్త ట్రెండ్. ఇవన్నీ రొటీనే, కానీ ఈసారి డిఫరెంట్ గా ఎంతమంది ఫాలోవర్స్ వస్తే అన్ని సార్లు గీక్కుని ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెడతాం అని చెప్పండి. అయినా కొట్టేవాడికి సిగ్గు లేకపోయినా కొట్టించుకునే నీకైనా బుద్ధి ఉండాలి కదరా బేవర్స్. రేపు ఒకవేళ వాడికి 1 మిలియన్ ఫాలోవర్స్ వస్తే నువ్వు హాస్పిటల్ కి, వాడి జైలుకి వెళ్తాడు. ఇదేనా నీ ప్లాను? గైస్, ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్. మన మధ్య ఒక మోడర్న్ గాంధీ ఉన్నాడు, కానీ ఈ గాంధీ నోట్ మీద ఉండడు, నోట్ ని ముక్కలు చేస్తాడు. ఏంటి నమ్మట్లేదా? అయితే చూడండి. आज है कैंची से नोट काटने का डे 1। अभी हमारा 1 फॉलोवर है, तो हम 1 कट मारेंगे। तो प्लीज हमें कोई भी फॉलो मत करो, वरना हमारा नोट खराब हो जाएगा। రే ఏంట్రా ఇది? ఒక ఫాలోవర్ ఉన్నాడని 10 రూపీస్ నోట్ ని ఒక పీస్ కట్ చేస్తావా? అంటే ఫాలోవర్స్ పెరిగే కొద్దీ నోట్స్ ని కట్ చేసుకుంటూ పోతావా? అసలు లాజిక్ ఎక్కడుందిరా ఇందులో? కరెన్సీ నోట్ ని కట్ చేయడం లీగల్ అఫెన్స్ అని తెలుసా నీకు? లేక కాంటెంట్ కోసం జైలుకి వెళ్లి అక్కడ చెప్పకూడదు తినే ట్రెండ్ కూడా స్టార్ట్ చేస్తావా? 10 రూపీస్ నోట్ తో ఒకప్పుడు టీ వచ్చేది. నువ్వు ఇలాగే ఇంట్లో నోట్లు కట్ చేసుకుంటా పోతే రేపు మీ నాన్న కషాయం తాగాల్సి వస్తుంది.
ఇలా ఒకటో రెండో కాదు మామ, చాలా ట్రెండ్స్ నడుస్తున్నాయి. ఎంతో కాదు, జస్ట్ 10K ఫాలోవర్స్ వస్తే వీధి లైట్ స్తంభం ఎక్కి డాన్స్ చేస్తా అంటాడు ఒకడు. అసలు ఎలా ఉన్నారేంట్రా, కరెంట్ రాకపోతే చీకటిగా ఉంటది ఓకే, ఒకవేళ నువ్వు స్తంభం ఎక్కిన తర్వాత కరెంట్ వచ్చిందనుకో, అప్పుడు నీ జీవితమే చీకటి అయిపోద్ది కదరా. ఇంకొకడైతే ఇంకా చీపు, జస్ట్ 1K ఫాలోవర్స్ వస్తే ఒక్క మగ్గు నీళ్లు తాగుతాడంట. బాంద్రా, ఒకవేళ 1 మిలియన్ ఫాలోవర్స్ వస్తే హుస్సేన్ సాగర్ అయిపోతావు, ఆ మాత్రం తెలియట్లేదా? ఇంకొకడేమో ఒక్కో ఫాలోవర్ వస్తే ఒక్కో ఎంట్రుకు పీక్కుంటాడంట. ఎక్కడిది పీకుతావురా, పైన కింద? నువ్వు బలవంతంగా ఇలాగే ఎంట్రుకులు పీక్కుంటా వెళ్ళిపోయావనుకో, ఫాలోవర్స్ కి అది గుండెలా కాదు, చుండ్రెట్టిన గుద్దలా కనబడిద్ది. అసలు ఇన్స్టాగ్రామ్ లో ఎంత చిల్లరగాళ్ళు ఉన్నారో చూడండి మామ. ఒకడేమో స్పూన్ తో మట్టి తవ్వి జేసీబీ ట్రైనింగ్ లా ఫీల్ అయిపోతాడు. ఇంకొకడేమో ఫ్రెండ్ ని చంప మీద కొట్టి డొమెస్టిక్ వైలెన్స్ క్రియేట్ చేస్తాడు. వీడేమో ఏకంగా కరెన్సీ నోట్లు కట్ చేసి దేశద్రోహం వీడియోలు పోస్ట్ చేస్తాడు. అసలు ఆడియన్స్ ని ఎర్రి పప్పలను చేస్తున్నారు. మీరు చేసేది హార్డ్ వర్క్ కాదురా బాబు, అది ప్యూర్ అటెన్షన్ సీకింగ్. దీనికి తోడు ఈ చెత్తకి మీరు లైకులు కొట్టడం, ఫాలో కొట్టడం. నేను ఇవి చేయకూడదు, మీరు చూడకూడదు అనట్లేదు. ఎంత ఖాళీగా ఉంటే దీన్నే కాంటెంట్ గా చేస్తారు అంటున్నా. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్స్ టార్గెట్ పెంచుదాం అనుకుంటున్నాను మామ. 700 లైక్స్ కొట్టండి మామ, 700 లైక్స్. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి స్టఫ్ ఇంకా వస్తూనే ఉంటుంది. థ్యాంక్స్, నమస్తే. ఫ్రెండ్స్, వీడియోలు చూస్తున్నారు కానీ ఫాలో కొట్టట్లేదు. ఫాలో కొట్టండి.